రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి సతీమణి సీతారెడ్డి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. అలాగే ప్రచారంలో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ప్రజల నుండి విశేషమైన మద్దతు లభిస్తోంది. అదేవిధంగా బీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా సీతారెడ్డి అభ్యర్థించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజల కష్టసుఖాల్లో ఎప్పుడూ అండగా ఉండే వ్యక్తి రంజిత్ రెడ్డి అన్నారు. అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని సీతారెడ్డి తెలిపారు. అంతేకాదు రాష్ట్రంలో ఏ విధంగా అయినా కష్టపడి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చామో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లామని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక నెరవేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసాం. ఇక్కడికి వచ్చాక ఈ స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. గతంలో ఎలా ఉన్నా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో మేము మార్పు కోరుకున్నాము. ఆ మార్పుతోటి చాలా సంతోషంగా కనబడుతున్నట్టు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా మేము కాంగ్రెస్నే గెలిపించుకుంటాము అన్న వాళ్ళలో ఉన్న విశ్వాసమే మాకు బలం. ఆ విశ్వాసమే ఇవాళ తప్పకుండా రంజిత్ రెడ్డి గారిని గెలిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక పాజిటివ్ వైబ్ నాకు కనబడుతుంది ప్రజల్లో. మరి రంజిత్ రెడ్డి గారు మాకందరికీ తెలుసమ్మా. ఆయన కోసమే మేము తప్పకుండా కాంగ్రెస్కి ఓటేస్తాము. ముఖ్యంగా మరి యూత్ చూసుకుంటే ప్రతి ఒక్కరు వచ్చి మేడం మాకు మేము సార్ని చూసాము, 5 ఏళ్ళు చూసాము. సార్ యొక్క చేసిన అభివృద్ధి, ఆయన మంచితనం, ఎప్పుడు ఏదైనా అవసరం ఉండి దగ్గరికి వచ్చినా కూడా ఆయన చిన్న పని అయినా కూడా పర్సనల్గా తీసుకొని చేయటం అన్నది మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు మేము అందరం కూడా సార్కి అండగా ఉంటాము అని నాకు ధైర్యం ఇస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. తప్పకుండా సార్ కోసమే పనిచేస్తాము, సార్ కోసమే తిరుగుతాము, కాంగ్రెస్నే గెలిపించుకుంటాము అని అందరు చెప్పటం చాలా సంతోషం. రీసెంట్గా స్టార్ట్ అయినటువంటి మొన్న విడుదల చేసినటువంటి పాంచ్ న్యాయ్ మహిళలకి, పురుషులకి, యువతకి, అలాగే రైతులకి, ప్రజా న్యాయ్, ప్రతి ఒక్క ఆప్షన్స్ అన్ని సమన్యాయాలు చేసేటట్టు ఈ పాంచ్ న్యాయ్ని రూపొందించడం జరిగింది. ఈ పాంచ్ న్యాయ్ పథకాలన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, దేశంలో కూడా అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాము అని చెప్పి ఓటేస్తామని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా ఏకపక్షంగా ఉన్నారు. మరి వాళ్ళందరి మద్దతు కూడా, ప్రజలందరి మద్దతు కూడా మాకు కావాల్సి ఉంది. కాబట్టి ఈరోజు సీతక్క గారు ఉదయం నుంచి ప్రతి గల్లీకి, ప్రతి మనిషికి కలుస్తూ, మాట్లాడుతూ, వివరిస్తూ ఉన్నారు. మరి ప్రజలందరూ